పులివెందుల్లో త్రాగునీటి ప్రాజెక్టు, అదేవిధంగా ద్రోణాచలం ఉద్దానం. అంటే ఇక్కడ తీవ్ర నీటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ ని కంటిన్యూ చేసి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా అస్తవ్యస్తంగా ప్లాన్ చేయబడ్డ జల్ జీవన్ మిషన్ పనులన్నింటినీ కూడా పునః పరిశీలించి అక్కడ ప్రజల అవసరాల కోసం, తర్వాత ఒక సస్టైనబుల్ నీటి వనరుల్ని పరిశీలించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాకోకుండా ఈ ప్రాజెక్టుల్ని మళ్ళీ తిరిగి ఎస్టిమేట్ చేయడానికి లేదా డిజైన్ చేయడానికి నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తున్నాం. దీంట్లో గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటే, ఈ జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సస్టైనబుల్ వాటర్ సోర్స్, నదులు కానివ్వండి, లేకపోతే రిజర్వాయర్స్ కానివ్వండి, లేకపోతే చెరువులు కానీ, సర్ఫేస్ వాటర్ కానివ్వండి, వీటి ద్వారా త్రాగునీటి వసతి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇది పర్మనెంట్, తర్వాత కొంత ప్యూరిటీ వాటర్ ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం బాధ్యతారహితంగా బోర్లు వేసేసి ఆ బోర్లతోనే అదే నీటిని, ఎందుకంటే ఎండిపోయే అవకాశం ఉంటది. సో ఇవన్నీ కూడా ఆలోచన చేయకోకుండా చేయటం ఈ జల్ జీవన్ మిషన్ ని పూర్తిగా వినియోగించుకోలేకపోవటం గత ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను.